హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1కి సంబంధించిన నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిఈలో ఇన్స్పెక్షన్ మెథడ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూడండి. సో నేను ఇన్స్పెక్షన్ మెథడ్ని ఎట్లా గుర్తుపట్టమని చెప్పాను. ప్రాబ్లంలో ఖచ్చితంగా ఎక్స్ డివై వై డిఎక్స్ ఉంటుంది డెఫినెట్గా. ఓకే, సో వై డిఎక్స్ ఎక్స్ డివై ఉంది. అయితే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేషన్ చేయాలి. మనము ఇంటిగ్రేషన్ చేయాలంటే చూడండి, వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై రఫ్లో చెప్తున్నా, మళ్ళీ నీట్గా చేస్తాను. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ చేయాలంటే ఎక్స్ పక్కన డిఎక్స్ ఉండాలా, వై పక్కన డివై ఉండాలి. ఎక్స్ పక్కన డివై అంటే చేయలేము, ఎక్స్ పక్కన డివై ఉంటే చేయలేము. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే డినామినేటర్లో వై స్క్వేర్ వస్తే అప్పుడు ఒక ఫార్ములా ఉంది. ఏంటి? డి ఆఫ్ ఎక్స్ బై వై ఫార్ములా బై వై స్క్వేర్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై. ఓకేనా? ఎస్. మరి 1/y స్క్వేర్ ఎందుకు చేస్తారు సార్? ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తుంది ఇంటిగ్రేషన్. డి ఆఫ్ ఎక్స్ బై వై రాసుకొని, మరి రైట్ సైడ్లో ఇక్కడ వై స్క్వేర్ ఉండకూడదు కాబట్టి వై స్క్వేర్తో డివైడ్ చేస్తాము. ఎస్, కాబట్టి రైట్ సైడ్లో వేరియబుల్స్ అన్ని ఎక్స్లు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో డి ఆఫ్ ఎక్స్ బై వై రాయొచ్చు, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. అది అన్నమాట లాజిక్. ఓకే, కాబట్టి చూద్దాం. సో given equation is y dx minus x dy which is equal to 3x square into e power x cube into y square dx. ఖచ్చితంగా y స్క్వేర్ ఎలిమినేట్ అయిపోతే రైట్ సైడ్ లో ఉన్న వేరియబుల్స్ అన్ని x లేక మారిపోతాయి. ఎస్, కాబట్టి డివైడింగ్ విత్ y స్క్వేర్, డివైడింగ్ విత్ y స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. సో కాబట్టి డివైడ్ చేస్తే ఏమవుతుంది సార్ చెప్పండి? సో వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై డివైడెడ్ బై ఇక్కడ వై స్క్వేర్. లెఫ్ట్ సైడ్ డివైడ్ చేశాను, మన రైట్ సైడ్లో కూడా చేయాలిగా. సో 3x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ క్యూబ్ ఇంటూ వై స్క్వేర్ బై వై స్క్వేర్, రెండు క్యాన్సిల్. డివైడ్ చేయడం అంటే ఏంటి? వై స్క్వేర్ బై వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో డిఎక్స్. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా నేను ఏం రాసుకోవచ్చు? డి ఆఫ్ ఎక్స్ బై వై, డైరెక్ట్ ఫార్ములా బై వై స్క్వేర్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై. అదే డి ఆఫ్ వై బై ఎక్స్ ఉందనుకో, బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ డివై మైనస్ 5dx. ఓకేనా? ఎస్, ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్. ఎస్, వేరియబుల్ని సపరేట్ చేసేసాం, ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఎస్, చెప్పండి. సో ఇంటెగ్రల్ డి ఆఫ్ ఎక్స్ బై వై ఇజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 3x స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్. ఇక్కడేమో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సల్, ఎక్స్ బై వై వచ్చేస్తుంది. అయితే ఇక్కడ చూడు, రైట్ సైడ్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తాం. సో ఈ పవర్ ఎక్స్ క్యూబ్కి ఎక్కడ ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు, ఈ పవర్లో ఎక్స్ క్యూబ్కి. కాబట్టి ఆ పవర్లో ఉన్న దాన్ని టీ అనుకోండి, ఎక్స్ క్యూబ్కి డెరివేటివ్ ఎంత? 3x స్క్వేర్, అది ఇక్కడ ఉంది పక్కనే. కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేయొచ్చు. సో పుట్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్స్ క్యూబ్కి డెరివేటివ్ 3x స్క్వేర్, రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో చేయొద్దు, డిటీ బై డిఎక్స్, టీని ఎక్స్ లాగా అనుకుంటున్నాం కాబట్టి డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటీ, డిటీ బై డిఎక్స్ కదా. ఆ డిఎక్స్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ అవుతుంది. ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయి, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సల్, ఎక్స్ బై వై విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇంటెగ్రల్ చూడండి 3x స్క్వేర్ డిఎక్స్, దాని బదులు ఏం రాయొచ్చు? డిటి రాయొచ్చు. డిటి రాసేస్తున్నా. ఈ పవర్ మిగిలింది, ఈ పవర్ ఎక్స్ క్యూబ్ అంటే ఎంత? టీ. వేరియబుల్స్ అన్ని టీలు ఉండాలి, ఎక్స్లు మిగలకూడదు, ఎక్స్లు ఉండకూడదు అస్సలకి. సో ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్, ఈ పవర్ టీనే ఇంటిగ్రేషన్ చేసాం, ప్లస్ సీని యాడ్ చేస్తాం. ఎస్, బట్ టీ ప్లేస్లో మనం రీప్లేస్ చేయొద్దు, మన ప్రాబ్లం ఎక్స్ వేరియబుల్స్లో ఉంది, ఆన్సర్ కూడా ఎక్స్ వేరియబుల్స్లోనే ఉండాలా. కాబట్టి ఎక్స్ క్యూబ్ బదులు టీ సబ్స్టిట్యూట్ చేసే.
సో x by y is equal to e power x cube plus c. సో x is equal to y into e power x cube plus c. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, మరి రెండో ప్రాబ్లం చూద్దాం. రెండోది ఏంటంటే సాల్వ్ y into y into xy plus e power x into dx minus e power x dy, that is 0. ఎస్, ఇప్పుడు చూడండి కొద్దిగా మనం మల్టిప్లై చేసేద్దాము. x ఇంటూ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ y ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ డివై ఇజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా ఈ పవర్ ఎక్స్ పక్కన డివై ఉండి ఈ పవర్ వై పక్కన డిఎక్స్ ఉండి అలా ఉంటే ఒక చిన్న ఫార్ములా మనకి రావడానికి ఛాన్స్ ఉంది. ఈ పవర్ ఎక్స్ బై వై ఫార్ములా ఏంటంటే బై వై స్క్వేర్, వైతో స్టార్ట్ అవుతుంది, ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ పక్కన డివై ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ స్టెప్ అబ్జర్వ్ చేయండి. వై ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ డివై. అయితే డినామినేటర్లు వై స్క్వేర్ ఉండాలా? సరే, దీనికేమో వస్తుంది. మరి ఇక్కడ వై స్క్వేర్ ఎక్స్ పక్కన డిఎక్స్ ఉండాలి, వై స్క్వేర్ ఉండకూడదు. కాబట్టి ఇంకా సరిపోద్దా? మనం వై స్క్వేర్తో డివైడ్ చేస్తే ఎక్స్ డిఎక్స్ ఇక్కడ బై వై స్క్వేర్ ఆ ఫార్ములాని రాయొచ్చు, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకేనా? కాబట్టి సో మల్టిప్లై అని లేకుండా డివైడ్ చేయాలి, డివైడింగ్ విత్ వై స్క్వేర్. ఎందుకంటే వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోవాలి కదా. డివైడింగ్ విత్ వై స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఎస్, చెప్పండి. సో ఏమవుతుంది? వై స్క్వేర్ బై వై స్క్వేర్ క్యాన్సల్, ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ డివై డివైడెడ్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 బై వై స్క్వేర్ అంటే 0. ఇప్పుడు దీని అంతా ఏం రాయొచ్చు? డి ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై ఎక్స్ డిఎక్స్ ప్లస్ డి ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, లేకుంటే ఆన్ ఇంటిగ్రేషన్ వీ గెట్. సో ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ డి ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్, x కి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 ప్లస్ ఈ పవర్ x బై y ఈజ్ ఈక్వల్ టు c. ఓకేనా? నెక్స్ట్, సో థర్డ్ వన్. సాల్వ్ చూడండి. y ఇంటూ 2x స్క్వేర్ y ప్లస్ ఈ పవర్ x dx మైనస్ ఆఫ్ ఈ పవర్ x ప్లస్ వై క్యూబ్ డివై. ఇప్పుడు కూడా మేబీ ఈ పవర్ ఎక్స్ డివై, ఈ పవర్ ఎక్స్ డివై చూడండి, వై ఈ పవర్ ఎక్స్ ఆ ఫార్ములా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో మల్టిప్లై చేయండి వైతో. ఫస్ట్ 2x స్క్వేర్ వై స్క్వేర్ డిఎక్స్ ప్లస్ వై ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, మైనస్తో మల్టిప్లై చేయండి, ఈ పవర్ ఎక్స్ డివై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వై క్యూబ్ డివై ఇజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈ స్టెప్ని. వై ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ డివై. సో అంటే బై వై స్క్వేర్ వచ్చేస్తే అంటే మల్టిప్లై విత్ 1 బై వై స్క్వేర్ చేద్దాం, అప్పుడు ఇక్కడ ఏమో వస్తుంది. ఇక్కడ కూడా వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ పక్కన డిఎక్స్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇక్కడ వై క్యూబ్ బై వై స్క్వేర్ 1 బై వై ఇంటిగ్రేషన్ చేయొచ్చు. కాబట్టి సో ఏం చేయాలి? మల్టిప్లై విత్ 1 బై వై స్క్వేర్ చేయాలి. 1 బై వై స్క్వేర్తోనే ఎందుకు చేస్తున్నారు సార్? ఎక్స్ స్క్వేర్తో చేశారనుకోండి, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇక్కడ రాదు ఫార్ములా, వై పక్కన డిఎక్స్ ఉంది, ఇక్కడ కూడా రాదనమాట. ఓకేనా? కాబట్టి సో మల్టిప్లై విత్ 1 బై వై స్క్వేర్, లేకుంటే డివైడింగ్ విత్ వై స్క్వేర్ రాసేద్దాం, ఎట్లయినా ఒకటే. మల్టిప్లై విత్ 1 బై వై స్క్వేర్, డివైడింగ్ విత్ వై స్క్వేర్ రెండు ఒకటే. డివైడింగ్ విత్ వై స్క్వేర్. ఓకే, సో అప్పుడు 2x స్క్వేర్ బై వై స్క్వేర్, న్యూమరేటర్ వై స్క్వేర్ని క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ వై ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ డివై డివైడెడ్ బై వై స్క్వేర్ మైనస్ వై క్యూబ్ బై వై స్క్వేర్. అంటే ఏంటి?
వైనే. సో 2x² dx ప్లస్ ఇదంతా d ఆఫ్ e పవర్ x బై y రాసుకోవచ్చు మైనస్ y dy. ఎస్ ఇంటిగ్రేషన్ చేద్దాము. 2 స్టెప్స్ ఉంటే ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఎస్ చూడండి ఇక్కడ 2 కాన్స్టెంట్ x² dx ప్లస్ ఇంటెగ్రల్ d ఆఫ్ e పవర్ x బై y మైనస్ ఇంటెగ్రల్ y dy is equal to 0. 2 into x² కి ఇంటిగ్రేషన్ x³ బై 3. ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సల్ e పవర్ x బై y. y కి ఇంటిగ్రేషన్ y² బై 2 దట్ ఈస్ ఈక్వల్ టు c. ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.